అసలు ఆది ఎందుకు వెళ్ళిపోయింది? మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటి? ఆర్యన్, నిన్నొకటి అడగనా? ఉందండి. ఓ 30 లక్షలు అప్పు ఉండేది. ఇప్పుడిప్పుడే తీరుస్తున్నా. అవును, మీ క్యాస్ట్ ఏంటి? ఈ టైంలో పెళ్లి కరెక్ట్ కాదు. నువ్వు ఇలాంటివేం పెట్టుకోకు. మా రాధ ఒప్పుకోదు. దాన్నైతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు కదా. దానికి దేనికి లింక్ ఏంటో. సర్లే. మనకి ఇంపార్టెన్స్ అనేది లేకుండా చేస్తుంది. ఎవరైనా కారణం లేకుండా ప్రేమలో పడచ్చు, కానీ కారణం తెలియకుండా ప్రేమలో నుండి బయటపడలేరు. నేను అంతే. ప్రేమకు కూడా వయసుంటుందని, నా ప్రేమకు వయసొచ్చేసిందని. ప్రేమంటే పరిచయంతో మొదలై ప్రమాదం వచ్చాక ఆగేది కాదు. ఎన్ని కొత్త పరిచయాలు వచ్చినా, ఎంత ప్రమాదం జరిగినా నిలబడి 7 అడుగులు వేసేదే ప్రేమ. ఆ 7 అడుగులు వేయాలి అంటే ముందు ఈ 7 అడుగులు గెలవాలి అని చెప్పడమే మా ఇరాద రమణ. ప్యాషన్ అంటే నీకున్న ఇంట్రెస్ట్కి నీ లైఫ్ అండ్ నీ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేయమనడం. అదే పిచ్చి అంటే నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళ లైఫ్ అండ్ టైం రెండింటిని ఇన్వెస్ట్ చేయడం. లైఫ్లో ప్యాషన్ ఉండాలే కానీ పిచ్చి ఉండకూడదు. అది కూడా వాడికుంది చూడు, అంత అయితే అసలు ఉండకూడదు. ఆడతేమో కానీ ఇంకాసేపు ఇదే వింటే నాకు పిచ్చెక్కేలా ఉంది. 7 అయిందా? ఆర్యన్, డాలీ వస్తుంది, వెళ్ళి తీసుకొని రావాలి. లే ఆర్యన్, లేచావా? ఈ అబ్బాయి ఎవరు? మన బ్యాచ్ కాదు కదా? ఆ నానిగడి క్లోజ్ ఫ్రెండ్లే. మరి ఇక్కడ నాని ఇండియా వెళ్ళాడు. ఈ అబ్బాయి ఏమో జాబ్ సిటీలో దగ్గరని ఇక్కడ ఉంటున్నాడు. సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ అనగానే భలే పట్టేస్తావుగా. లాస్ట్ టైం తనతో నేను మాట్లాడాను, చాలా ఇన్సెక్యూర్గా అనిపించాడు. ఆర్యన్, ఇంకా ఎమోషనల్ కూడా అనుకుంటా. నేను మాట్లాడుతూ ఉంటే సడన్గా ఫీల్ అయ్యి లేచి వెళ్ళిపోయాడు. కాఫీ కల్పన. డాలీ వస్తుంది కదా, నాని వాల్ మీద పెయింటింగ్స్ అన్నీ పీకేమన్నాడు. డిప్రెషన్ ఏమో కానీ 3 నెలల నుంచి ఈ యాటిట్యూడ్ తట్టుకోలేకపోతున్నావురా బాబు. ఇంతకీ తన ప్రాబ్లం ఏంటి? ఆడి సంగతి వదిలే కానీ ముందు నీ సంగతి చెప్పు. నా లైఫ్ సెట్ అవ్వడానికి టైం పడుతుందిలే కానీ ముందు వాడికి చెప్పు.
వాడెవరో ఒక అమ్మాయిని లవ్ చేశాడు అనుకుంటారా? అంటానా? హా, నీకు తెలీదా? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పు? ఆ నాన్నగారు చెప్తే వింటమే. సో బ్రేకప్. కారణం ఎలాంటిదైనా ఇద్దరు వద్దనుకుంటేనే బ్రేకప్. అదే ఒక్కరే వదిలేసి వెళ్ళిపోతే బ్రేక్ డౌన్. నాది బ్రేకప్ కాదు. మళ్ళీ నార్మల్ అవ్వాలంటే ఆయన నీకెందుకు? ఏమైనా స్పీచ్ రెడీ చేస్తావా ఏంటి? అది కాదు అర్జున్, ఈ పెళ్ళైన వాళ్ళ బాధలు, ప్రేమించిన వాళ్ళ కథలు బాగా కామన్ అయిపోయాయిరా. ఆడిని చూడు. ఇంతకీ తన పేరేంటి? రియా లోపల ఆర్ట్స్ పైన ఉంటే చూసా. ఇదంతా మా నాన్నగారు చెప్పింది. అయినా మా నాన్నగారిని నమ్మలేనులే అమ్మాయిల విషయంలో. తిని కూడా వాడి కాల్స్ ఎందుకో లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా మొన్న అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అన్న పేరు పైన ఏదో పార్సల్ వచ్చింది. ఏ ప్రేమకైనా మొదటి ప్రక్రియ పరిచయం. నేను అనుకోని పరిచయం, నేను ఆలోచించుకున్న ప్రపంచం. ప్రేమలో పరిచయం అనేది అవసరం. ఆ అవసరం ఎలా అయినా కంటికి కనపడవచ్చు. చుట్టాల పెళ్లిలో, ఎవరిదైనా పెళ్లి చూపుల్లో, సినిమా థియేటర్లో, కాలేజ్ ఫంక్షన్లో, బర్త్డే పార్టీలో, లేదంటే ర్యాండమ్గా రోడ్డు మీద ఎర్లీ మార్నింగ్ నేను ఇలా సిగరెట్ తాగుతున్న టైంలో. ఇలా పరిచయంకి ఏదో ఒక పేరు ఉంటుంది. అలా నేను ఈ ర్యాండమ్ పరిచయానికి పెట్టుకున్న పేరే 24 స్ట్రీట్ డ్రీమ్ చాక్లెట్. ఆర్ యూ ఆల్రైట్? 24 బాండ్ స్ట్రీట్, అరవింద్ ఫేస్బుక్. ఇల్లు చూడడానికి వచ్చింది మీరేనా? హా, అరవింద్ లోపల ఉన్నాడు. చందమామ కథలు అబద్ధమార్యన్, కానీ అవి కలిగించే అనుభూతి మాత్రం నిజం. నా పరిచయం నీకు అలాంటిదే అనుకో. ఓయ్, నీకు గుర్తుందా? నేనొకసారి కీ పోయిందని చెప్పి టైర్ దగ్గర పెట్టింది. చెప్తే నన్ను తిట్టావు. కోపిష్టి. ప్రేమకి పరిచయం ఎలానో ప్రవేశం ఒక అవకాశం. అవకాశం లేకపోతే అన్నీ ఆదిలోనే ఆగిపోతాయి. నాకు అవకాశం పరిచయమైన నెల తర్వాత దొరికింది. అందుకే కొంచెం ఎక్కువ చేశా గెటప్ అండ్ సెటప్ విషయంలో. తను చాక్లెట్ ఇచ్చి గుర్తుపెట్టుకునేలా చేస్తే నేను కానీ నేనులా ఓవర్ యాక్ట్ చేశా. చూడండి. సారీ. బ్యాక్ డోర్.
ఫ్రంట్ డోర్ కొడితే ఓపెన్ చేయలేదు, సో అరవింద్ బ్యాక్ డోర్ చూడమన్నాడు. ఇక్కడ దాకా ఎలా వచ్చారు? ఊబర్ చేసుకొనొచ్చాను. మీ వైఫై పాస్వర్డ్ డీటెయిల్స్ అండ్ కీస్ రూమ్లో పెట్టేశాను. సో దట్ ఈస్ ఆల్ Okay. ఇట్ ఈస్. అవును, అరవింద్ ఎప్పుడొస్తాడు? వాడు ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ మంత్ వస్తూ ఉంటాడు. సో మనిద్దరమే ఉంటామా ఇంట్లో? యా, మన ఇద్దరమే. యూజువల్లీ స్పేస్లో ఎక్కువ మంది ఉంటే ఇష్టం ఉండదు. Hmm. సో అందుకే ఎలా చేయను. ఓకే, ఆ కార్డ్ ఏంటి? థ్యాంక్ యూ లెటర్. అరవింద్, నువ్వు చేసిన హెల్ప్కి మాటలతో చెప్పలేకేలా రాసేస్తున్నాను. మోస్ట్లీ నా ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటిది ఇస్తాను, ఈదర్ ఇన్ పాజిటివ్ ఆర్ నెగటివ్ వే. ఆ టైంలో నువ్వు ఇచ్చిన మెంటల్ సపోర్ట్కి ఈ థ్యాంక్స్ చాలా తక్కువ. అరవింద్ అనేవాడు నా లైఫ్ని నేను మిస్ అవుతున్నా అనే టైంలో నాతో ఉన్నాడు. నేను రూమ్కి రావడానికి మోటివ్ తనే, వెళ్ళిపోవడానికి రీజన్ కూడా తనే. మన ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి అరవింద్. అసలు ఆది ఎలా తెలుసు నీకు? ఎలా అంటే ఎందుకు ఆదియా వెళ్ళిపోయింది? నీకు తెలీదా? సరావు చేస్తా. అరే, కాల్ కట్ చేయకుండా విను. నేను స్టార్ట్ అయినా రావడానికి 10 hours పడుతుంది. సో వీకెండ్ వస్తా, ఆద్య కూడా చెప్పు. అండ్ కొంచెం ఆద్యతో మాట్లాడుతూ ఉండరా. అంతా నీ పని అన్నట్టే ఉండకు. జనాలతో నాకేం మాట్లాడు. అనిపించట్లేదు. నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు చెప్పు, నీకు మంచి న్యూస్ చెప్పాలి. అదేదో ఇక్కడికి వచ్చి చెప్పరా. ఏంట్రా అక్కడికి వచ్చి చెప్పేది? నీదేం ప్రశాంతం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. కూర్చొని ల్యాప్టాప్ నొక్కుతూ ఉంటే సరిపోద్ది. మాది అలా కాదు కదా. ఇక్కడ ఎవడో నొక్కుతూ ఉంటే హాయ్ ఆద్య. ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదులే, కొంచెం వర్క్ స్ట్రెస్. నువ్వు చెప్పు. నా కీ పోయింది. అవునా, నా దగ్గర స్పేర్కి ఉందిలే. ఐల్ గెట్ యూ వన్ టుమారో. బై ద వే, అరవింద్కి కొరియర్ వచ్చింది, ఓపెన్ చేయనా? అస్సలు వద్దు. రూమ్ ఓపెన్ ఉంటే లోపల పెట్టి, లేదంటే పక్కన పెట్టాయి. ఓకే సరే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ప్రేమకి మొదటి అడుగు ఆలోచనలో పడి ఆగిపోవడం. నేను ఆగిపోయా. నేను ఇలా 5 సెకండ్లు ఆగిపోయా, కానీ 5 సెకండ్ల పరవశమే ప్రేమని 1 నెల తర్వాత అర్థమైంది. తన కళ్ళతోనే నేను కదిలాను, తన నవ్వుతోనే నాలో నేను ఇలా మాటల్లో పడ్డాను. మొత్తానికి నా కళ్ళ కానేసింది, నా కథలో కడిగేసింది. ఒక్కదానివే ఎలా చేసావు ఇదంతా? ఇలానే. స్ట్రెస్ పోయిందా? హ్యాపీ బర్త్డే. ఇంత పెద్ద గిఫ్టా? అరవింద్ ఇచ్చాడు. జూన్ 9th, 2020. ఆ రోజు నీకెంత గుర్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం నువ్వేంటో పరిచయమైన రోజు ఆర్యన్. ఓ సారీ, చాలా రోజుల తర్వాత నిన్ను నువ్వు పరిచయం చేసుకున్న రోజు అంటే కరెక్టేమో. అలా బయట కూర్చొని మాట్లాడుకుంటూ గడిపిన గంటలు గుర్తొస్తున్నాయి. ఆద్య, చిన్నప్పుడు ఏం తెలియక, ఏం టెన్షన్ లేక ఆనందంగా ఉండేవాళ్ళం. ఆ ఆనందం వల్ల నిద్ర కూడా పట్టేది కాదు. కానీ ఇప్పుడు అన్నీ తెలిసాక అన్ని టెన్షన్స్. ఇప్పుడు ఈ టెన్షన్ వల్ల నిద్ర పట్టడం లేదు. ఆనందంగా ఉండడం అంటే నవ్వుతూ ఉండడం కాదు, నలుగురితో ఉండడం.
ఆలోచనలో ఉన్నామంటే మన టెన్షన్స్ వల్ల కాదు, లైఫ్లో కరెక్ట్ పర్సన్ లేకపోవడం వల్ల. ఒకటి చెప్పిన అద్య, ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఏదేదో చేసేయాలి, బాగా సెటిల్ అవ్వాలని ఏవేవో కలలు కన్నా. కానీ ప్రతి స్టెప్లో ఎవడో ఒకడు వచ్చి మోసం చేస్తూనే వచ్చాడు. అప్పటి నుంచి ఎవరిని నమ్మట్లేదు, అందరినీ దూరం పెట్టేశాను. అందరూ అంటూ ఉంటారు ఎవరిని నమ్మొద్దు, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రోజుల్లో మనల్ని మనం నమ్ముకోవడమే ఒక పెద్ద యుద్ధం అయిపోయింది. అరవింద్ అంటూ ఉంటాడు నీకు చాలా కోపం ఎక్కువ అని. బట్ నేను చూడలేదనుకో. నీకొకటి చెప్తాను, మన లైఫ్లో ఎదిగేటప్పుడు కానీ గెలిచేటప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. అది సహజం. ఆ ఇబ్బందులు కష్టాలని ఫీల్ అయితే మనలో కోపం పెరుగుతుంది. అదే అనుభవాలని మనం అనుకుంటే ఆలోచనలు బెటర్ అవుతాయి. కోపం కారణాలు ఇస్తుంది, ఆలోచనలు కొత్త అవకాశాలు తెచ్చిపెడుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. తనేదో 4 మాటలు చెప్తే పడిపోతావా? తన గురించి ఏం తెలుసని నీకు? నేను అప్పుడు గుర్తు రాలేదా? చెప్పు. అరవింద్ గారు విక్టోరియాలో కాకుండా ఇంకెక్కడో ఉన్నాడు కదా. క్వీన్స్లాండ్ రీజనల్. ఎందుకు? హలో చి ప్రయత్నం అంటే కొత్త పరిచయానికి మళ్ళీ రాళ్ళు వేయడమే. నా గురించి తనకి చెప్పా కానీ తన గురించి తెలుసుకోవాల్సిన టైం వచ్చిందనిపించింది. నచ్చిన అమ్మాయితో ప్రయాణం చేయాలంటే ప్రయత్నం పక్కా చేయాలి. ప్రయత్నం ఒక్కొక్కడు ఒక్కొక్కలా చేస్తాడు. ఒకడు భయంతో, నిజంతో, కొంతమంది నమ్మకంతో. ఎలా చేసినా అందరూ ప్రేమతోనే చేస్తారు. నా ప్రయత్నం గురువారం రాత్రి మహేష్ బాబు పాటతో మొదలైంది. ఆద్య, ఇంతకీ ఏం చేస్తూ ఉంటావు? యాక్చువల్లీ ప్రెజెంట్ ఏం చేయట్లేదు. అరవింద్కి తెలిసిన ఏదో ఆర్ట్ వర్క్ షాప్ ఉంది అంటే కనుక్కొని చెప్తా అన్నాడు. సాఫ్ట్వేర్. నువ్వు అస్సలు కాదు. సాఫ్ట్వేర్ నాకు సెట్ కాదు. ఈ రోజు ఉన్నమాట రేపు ఉండదు. ఓకే ఓకే. దానికి దీనికి లింక్ ఏంటో. సర్లే. ఆ టాటూ ఏంటి? ఓ ఇదా? నాని. హీరో నానియా? లేదు లేదు, మా అన్నయ్య. ఆ, మీకు లవర్ ఏమైనా ఉందా? ఉందండి. ఓ 30 లక్షలు అప్పు ఉండేది. ఇప్పుడిప్పుడే తీరుస్తున్నా. దానికి దీనికి లింక్ ఏంటి? బేసికలీ సక్సెస్ అయితేనే లవ్ చేయాలి, సెటిల్ అయితేనే పెళ్లి చేసుకోవాలి. అది నా పాలసీ. అంటే మా నాన్న పాలసీ నేను బాగా వాడతాను. మీకు అరవింద్ ఎలా తెలుసు? అరవిందా? ఇక్కడికి వచ్చాకే పరిచయం. చాలా మంచి. అవును, చాలా మంచోడు. నాకు కూడా ఇష్యూ ఉంటే సాల్వ్ చేశాడు. ఇష్యూ ఏంటి? ఈవినింగ్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? ఆ, అసలు ఆద్య ఎందుకు వెళ్ళిపోయింది? మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటి? అవునరా, తను వెళ్ళిపోవడానికి రీజన్ నేనే. అయితే ఏంటి? ఆగస్ట్ 10 ఆదివారం. అదృష్టం మొత్తం ఆరెంజ్ కలర్ అయి మన ఇంట్లోనే ఉందేమో. చాలా స్పెషల్ డే నాకు. ఏంటి? ఏం లేదు, డ్రెస్ బాగుంది. ఇది చెప్పడానికి పిలిచావా? కాదు, ఎక్కడి నుండి వస్తున్నావు? ఇది అడగడానికి ఆపావా? అంటే నేను ఫ్రెండ్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. అడుగుతున్నావా చెప్తున్నావా?
జస్ట్ అడుగుతున్నా. అమ్మాయా అబ్బాయా? అలా అంటావేంటి? అమ్మాయే. మరి ఫ్రెండ్ అన్నావు? అంటే సరే ఆగు, 2 మినిట్స్లో వస్తా. ప్రపోజ్. ఐ లవ్ యూ. పరిగెట్టే ప్రపంచాన్ని ఒక్క పిలుపుతో ఆపగలిగే శక్తి ఉన్న పదం లవ్. రెండుని ఒకటి చేసే పదం, ఇద్దరిని ఒకటిగా మార్చే నిజం. ఇప్పుడు ఆ నిజానికి 4 అడుగుల దూరంగా ఉన్నా. ఒప్పుకుంటుందని నమ్మకానికి 4 నిమిషాలు వెనుకున్నా. ఆర్యన్, నువ్వేనా? హా, ఆద్య. ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చేస్తావా? వాట్? ఆన్సర్ లేదేం లేదు. ఫస్ట్ నువ్వు డోర్ ఓపెన్ చేయి ఆర్యన్. చిరాగ్గా. నువ్వు ఆన్సర్ చేస్తా అంటేనే ఓపెన్ చేస్తా. డోర్ ఓపెన్ చేయి ఫస్ట్. నువ్వు ఆన్సర్ చేస్తా అంటేనే ఓపెన్ చేస్తా. ఆర్యన్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి ఫస్ట్. నువ్వు ఎస్ అంటేనే డోర్ ఓపెన్ చేస్తా. ప్రపోజ్ ఎవరైనా ఇలా చేస్తారా? డోర్ ఓపెన్ చేయ ముందు నువ్వు ఎస్ అంటేనే డోర్ ఓపెన్ చేస్తా. అయినా ప్రపోజ్ ఎలా చేస్తావు? నేను ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే. ఏమైంది అలా కూర్చున్నావు? నేను రిలేషన్షిప్ అన్నానన్నా? జోక్ చేశాను ఆర్యన్. అయినా రిలేషన్షిప్లో ఉంటే బాత్రూమ్ దాకా రానిస్తానా? ఏమైంది నీకు? ప్రపోజ్ చేయి. ఒక నిజం మార్చడానికి ఒక అబద్ధం చాలు, కానీ నమ్మకం మార్చడం 1000 అబద్ధాలైనా సరిపోవు. నేను నీకు 6 నెలలు నిజంలాగా ఐ లవ్ యూ అని చెప్పట్లేదు. ఉండబోయే 60 ఏళ్ళ నమ్మకంగా చెప్తున్నా. అలా చూస్తావేంటి? ప్రపోజ్ చేయమంటే ఫిలాసఫీ చెప్తావేంటి? నీకొచ్చిగా, బాగా వచ్చిగా ప్రపోజ్ చేయడం. నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి. ఏమన్నావురా? అసలు మా ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటా? బుద్ధుందారా? తన గురించి ఏం తెలుసు నీకు? తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమన్నా తెలుసుకున్నావా? ఉన్నావు అన్నాళ్ళు ఇంట్లోనే. కాఫీ. థ్యాంక్ యూ. షుగర్ సరిపోయిందో లేదో చెప్పు. హ్మ్? ఆద్య, నాకు ఒక డౌట్ ఉంది. ఎన్నిసార్లు అడుగుతున్నాను ఏమనుకోకు. అసలు నీ పాత రూమ్లో ఇష్యూ ఏంటి? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఎందుకు? ఓకే, సరే, నా ఫోన్ తీసుకో. బాగుంది ఐఫోన్. సో అది ఫీల్ ఎలా ఉంది? ఓకే, పౌచ్ అదంతా పెట్టావు కదా, బాగుంది. ఇలా ఇవ్వు. ఏం చేస్తున్నావు? వెయిట్. ఇప్పుడు ఎలా ఉంది? యా, గ్లాస్ మ్యాట్ ఫినిష్ అంతా చాలా బాగుంది. ఐఫోన్, లైక్ ఐ కెన్ ఫీల్ ది వాల్యూ ఆఫ్ ది ఫోన్. సో కదా, ఆ బ్యాక్ కేస్ ఆ వాల్యూకి సంబంధం లేదు. సో నా పాస్ట్ ఇష్యూ నా ప్రెజెంట్కి అవసరం లేదు. ఓకే, ఫైన్.
ఇదిగో ఫోన్. సొల్లు కవర్లు చెప్పి మళ్ళీ పౌచులు ఎందుకో పెట్టుకోవడం. ఆర్యన్, అమ్మాయిల పాస్ట్ని అబ్బాయిల ఫ్యూచర్ని అన్నిసార్లు అడగకూడదు. టైం ఇవ్వాలి. నవ్వుతూ మాట్లాడే ఫ్రెండ్ అయితే ఏమైనా చెప్పొచ్చు ఆర్యన్. కానీ బాగా నమ్మి కలిసి నడవాలనుకుంటున్న మనిషి దగ్గర ఒక్కోసారి అన్నీ చెప్పలేం. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్యన్ 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 మ్మ్. ఆర్యన్ చెప్పు. ఏమైనా మాట్లాడొచ్చు కదా. కదా అయితే బీచ్కి పద. ఉహుం, ఇక్కడే చెప్పు. నువ్వు ఇలానే వర్క్ అంటూ ఉన్నావనుకో, తలకాయ తీసుకెళ్ళి ల్యాప్టాప్లో పెట్టేస్తా. సరే, నీ కొత్త జాబ్ సినిమా స్టోరీ బోర్డ్ ఎక్కడి దాకా వచ్చింది? మెల్బోర్న్ దాటి ఇండియా వెళ్ళింది. అదేంటి? అదంతే. చిపా. ఏం కావాలి నీకు? నా గురించి ఏమైనా చెప్పు. నా గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. చెప్పడం కాదు, పొగడ్నా? ఏదో ఒకటి చేయి. అమ్మాయిలు బేసిక్గా నేచర్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. అదే బ్యూటీ. నాకెందుకో ఫ్యూచర్లో ఐ డోంట్ థింక్ ఐల్ బి హ్యావింగ్ ఎనీ అదర్ చాయిస్ నిన్ను చూశాక. ఎక్కువైంది, బట్ బాగుంది. నిజంగా నీ కళ్ళల్లో ఒక తెలియని స్పార్క్ ఉంది. ఐ ఫెల్ట్ ఇట్. నీ స్మైల్లో ఒక పాజిటివిటీ ఉంది. ఐ ఫేస్డ్ ఇట్. నువ్వు చేసే పనులు చూడడానికి చాలా చలాకీగా ఉంటాయి. నువ్వు మాట్లాడే మాటలు చేయడానికి చాలా హ్యాపీగా ఉంటాయి. ఏం చేయడానికి? అదేంటి? చెప్పు, ఏం చేయడానికి? చెప్పు, ఏం చేయడానికి? ఛీ ఎద్దవ్వా. ప్రేమలో ప్రయాణం అన్ని నేర్పిస్తుంది. నిజమైన ప్రేమను నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రేమంటే ఒకరికొకరు తెలియడం కాదు, అలవాటు పడడం. పరిమితులు లేని పలుకులు, పరిచయం లేని గెలుపోటములు, అర్థం కాని అలకలు, ఆలోచన లేని ఊహలు. మా ప్రయాణం ఊహలకి అందంగా, గెలుపుకి అర్థంగా మారిపోయింది. సర్లే కానీ పెళ్లి చేసుకుందామా మనం ఇంకా? నాకు ఒక మంచి హౌస్ తీసుకొని సెటిల్ అవ్వాలని ఉంది. అప్పుడే పెళ్ళేంటి ఆద్య? నీకు పెళ్లి కంటే మిగతా వాటి మీద ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సి, ఇప్పుడు నీకు మంచి ఇల్లు కావాలి, 2 పిల్లలు కావాలి, ఓ పిల్లి కావాలంటే మనం మంచిగా సెటిల్ అవ్వాలి కదా. మన సెటిల్మెంట్ ఏంటి? ఆస్ట్రేలియన్ పర్మనెంట్ రెసిడెన్సీ. దాని గురించే కదా క్యాలిక్యులేషన్స్ అన్నీ. ఒకసారి అది వచ్చిన తర్వాత నా కంప్లీట్ టైం అంతా నీకే ఇస్తాను. నువ్వు ఇలాంటివేం పెట్టుకోకు. మా రాధ ఒప్పుకోదు. రాదెవరే? మా అమ్మబే. ఓహో, సర్లే కానీ విను. పెళ్లికి ఈగో ఎక్కువ అంట. టైంకి దాని ఇంపార్టెన్స్ దానికి ఇవ్వకపోతే పెళ్లి టైంలో మనకి ఇంపార్టెన్స్ అనేది లేకుండా చేస్తుంది. అయినా ఇవన్నీ పెట్టకు. మా రామన్ అసలు ఒప్పుకోడు. మీ నాన్న నేను కన్విన్స్ చేస్తాను. అసలు ఎలా పెళ్లి చేసుకుందాం అనుకున్నావురా? తన పాస్ట్ ఏంటో తెలియదు, తన క్యాస్ట్ గురించి ఐడియా లేదు. ఇవన్నీ నువ్వు పట్టించుకో, కానీ వాళ్ళ పేరెంట్స్ అలా కాదుగా. నీకు తెలియదు కదా వాళ్ళ పేరెంట్స్ గురించి. అసలు తను ఎంత ప్రాబ్లమ్స్లో ఉందో నీకు తెలుసా? ఆర్యన్, నిన్నొకటి అడగనా? యా, నువ్వు నన్ను అడిగే ముందు నేను ఒకటి అడిగనా? అడుగు.
నువ్వు నన్ను ఇమిటేట్ చేయి. ఇరిటేటా? ఇరిటేట్ కాదు, ఇమిటేట్ చేయాలి. రోజు ఎలానో ఇరిటేట్ చేస్తావు కదా. సరే చూద్దాం. అవును, మీ క్యాస్ట్ ఏంటి? అవునా? ఇంతకీ మీరేం క్యాస్ట్? అవునా? ఓ మై కిడ్డీ ఆద్య, క్యాస్ట్ ఏదైతే ఏంటి చెప్పు. మన ఇద్దరి టేస్ట్లు ఒకటే కదా. ఆహా, మరి మా నాన్నేంటి? మన భాష ఒకటే అయినా ఆంధ్ర తెలంగాణ అని విడిపోయారని అంటారు. నువ్వు ఉన్న సిచ్యువేషన్స్లో నీకు ఈ లవ్ స్టోరీలు అవసరమారా? తనకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని నీకు కూడా చెప్పకుండా మన రూమ్కి ఏదో స్ట్రేంజర్లా తీసుకొని వస్తే నువ్వు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసావు. అందుకే వాళ్ళ ఇంట్లో చెప్పేశారు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోమని. ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు? నాన్న మాట దాటేదాన్నైతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు కదా. అర్థం చేసుకోమా, ఏం జరగలేదు ఇక్కడ. ప్రేమించా అనేది మాత్రం నిజం, మిగతా అంతా తప్పు. ఒక్క నెలలో ఇండియా వస్తా అమ్మా, అంతా చెప్తా. ఎవరో ఏదో చెప్తే దానికి నన్ను సమాధానం అడగడం ఏంటి? మీకు వయసైపోతుందని నాకు వయసు వచ్చిందంటే ఎలా? అసలంతా చేసింది మీరు. పెళ్ళి నచ్చి చేసుకుంటే బాగుంటది, నచ్చ చెప్పి చేస్తే కాదు. అది ఎప్పటికీ మీకు అర్థం కాదు. తర్వాత చేస్తా ఉండు. కాఫీ. ఏమైంది నీకు అసలు? నీకింతకు ముందే చెప్పాను నాకు ఇంటి దగ్గర ప్రాబ్లం అవుతుందని. అదే నేను చెప్పేది విను ఒకసారి. నేను సక్సెస్ చెప్పేది విను. అన్నావు, సెటిల్ అన్నావు. ఆద్య ఆల్రెడీ విను. 2 months బ్యాకే చెప్పాను మనం పెళ్లి కూల్ చేసుకుందాం. డౌన్ ప్లీజ్, కూల్ డౌన్. ఎన్నిసార్లు ఆద్య చెప్పాలి? విను. ఆద్య విను. విను. కూల్ డౌన్ అన్న, కూల్ డౌన్. ప్రమాదం. కూల్ ఇంట్లో డౌన్. ఈ సంబంధాలు ఘట్టాన్ని చూస్తున్నా. దాటినోడు ప్రేమ అనే గమ్యాన్ని గెలిచినట్టే. కానీ నాకు, నేను ఊహించని ప్రమాదం, నేను ఒప్పుకోలేని పరిణామం. అంటే ఎలా చేసుకుంటావు? ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి కదా. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదురా. మా నాన్న నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. మీ నాన్నని నేను కన్విన్స్ చేస్తాను. ఈ టైంలో పెళ్ళి కరెక్ట్ కాదు ఆద్య. ప్లీజ్ రా ఆర్యన్, రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఓకే, చేసేసుకుందాం ఒక 2 months టైం ఇవ్వు నాకు. ప్లీజ్. కంపెనీ చేంజ్ అవుతున్నాను, ప్రాబ్లమ్స్ అన్నీ చేంజ్ అవుతాయి. మా నాన్న నాకు వేరే పెళ్లి చేస్తాడు. ఒక 2 months టైం ఇవ్వు నాకు. 2 months టైం ఇవ్వు నాకు. 2 months టైం ఇవ్వు నాకు. నా ప్రాబ్లం చెప్పాలంటే భయంగా ఉంది ఆర్యన్. ఆ క్షణం నాకు తెలియలేదు ఆర్యన్, ప్రేమకు కూడా వయసు ఉంటుందని, నా ప్రేమకు వయసు వచ్చేసిందని. అరే నీకు నీకు అర్థం కాదా చెప్తే? ఇంకా ఆద్య తిరిగి రాదు, రావడానికి ఆప్షన్ లేదురా. తనకి ఇక్కడికి వచ్చే ముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది, వెళ్ళిపోయాక పెళ్ళి కూడా అయిపోయింది. ఆద్య నీ లైఫ్లో లేదు అనే సంగతి నాకు ఎలా చెప్పాలో తెలియలేదు. ఒకసారి ఆరు, ఆర్యం రూమ్లో చూసొస్తాను.
సారీ ఆర్యన్, నిజంగా నా తప్పు లేదు. నా పాస్ట్ గురించి ముందే చెప్పాల్సింది, కానీ నిన్ను చూస్తే నా కళ్ళకు మాటలు వస్తాయి కానీ నా పెదాలు మూగపోతాయి. ఇప్పుడు ఫోన్ చేసి చెప్తామంటే నా గుండె కన్నీళ్ళ శబ్దం దగ్గరే ఆగిపోయింది. ఒకటి మాత్రం నిజం ఆర్యన్, ప్రేమలో పడితే అబ్బాయి లక్ష్యం మారుతుందో లేదో తెలియదు కానీ అమ్మాయి లక్షణాలు మాత్రం మారిపోతాయి. లేదంటే నా బర్త్డేకి నిద్రలో ఉండే నేను నీకోసం మేల్కొని ఉండడం ఏంటి? అబ్బాయిలకెళ్ళి చూడాలంటేనే మొహమాట పడే నేను నువ్వు ఖాళీగా ఉంటే బయటికెళ్దామని అడగడం ఏంటి? ప్రేమంటే అంతేనేమో ఆర్యన్, ఏ సంబంధం లేకుండా వచ్చి ఇలా సందర్భాలు ఇచ్చి వెళ్తుంది. ఒకప్పుడు ఆనందంతో అడుగులు వేశాను, ఇప్పుడు బాధతో ముడేసుకుని నడుస్తున్నాను. నీ నవ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నేను నిన్ను ఇమిటేట్ చేసి డాన్స్ చేసిన రోజు గుర్తొస్తుంది ఆర్యన్. నాకు చాలా స్పెషల్ డే అది. మొదలుపెట్టే లోపే ముగిసిన కథ మనది, మరణించే లోపే మూగపోయిన కథ నాది. మన కథ ఈ పుస్తకం, నా కథ ఇక నీ నమ్మకం. ఎలా అంటే ఎంత గొప్ప అర్థం వచ్చే పేరైనా పలకడానికి వీల్లేనప్పుడు పెట్టుకొని లాభం. అలాగే ఎంత ప్రేమించే మనసున్నా చూపించడానికి వీల్లేనప్పుడు ఉండి ఏం సుఖం. ఎందుకు చెప్తున్నా అంటే మనల్ని నమ్మిన వాళ్ళ కోసం అప్పుడప్పుడైనా ఓడిపోవాలి, లేదంటే చివరికి మిగిలేది బిజినెస్ చేయాలనే నా పిచ్చి. అందులో పడి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా పట్టించుకోలేదు, కనీసం తను ఎలా ఉందో కూడా అడగలేదు. అందుకేనేమో పెళ్లి చేసుకుని నెల తిరక్క ముందే సూసైడ్ నోట్ పెట్టేసింది. తనకి పెళ్లి ఇష్టం లేదంట, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపుతాడనే భయంతో పెళ్లి చేసుకుందంట.